తెలంగాణలో ఎన్నడూ లేనట్టుగా చలి తీవ్రత బాగా పెరిగింది. ఒక్కసారిగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని, చలి మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 7 నుండి 10 డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు తెలిపారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో 10 నుండి 11 డిగ్రీలకు, నార్త్ వెస్ట్ తెలంగాణలో 7 నుండి 10 డిగ్రీలకు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, తెలంగాణ ప్రజలైతే చలికి వణికిపోతున్నారు వైశాలి. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా చలి తీవ్రత అనేది రాష్ట్ర వ్యాప్తంగా తారస్థాయికి చేరుకుంది. నిన్నటి నుంచి ఉష్ణోగ్రతలు కూడా చాలా వరకు తగ్గిపోతున్నాయి. హైదరాబాద్ వాతావరణ శాఖతో పాటు ఐఎండీ తెలిపినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ పరిస్థితి నవంబర్ 17 వరకు ఉండే అవకాశం ఉంది. నవంబర్ 17 వరకు చలి తీవ్రత కూడా చాలా ఎక్కువగా కొనసాగే అవకాశం ఉంది వైశాలి. తెలంగాణ వ్యాప్తంగా ఈ సీజన్ లో చలి తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో కూడా గణనీయమైనటువంటి తగ్గుదల కనిపిస్తుంది. నవంబర్ 17 నుంచి 18 వరకు కూడా చలిగాలులు ఎక్కువగా వీస్తాయని కూడా వాతావరణ శాఖ ఒక అంచనాకు వచ్చింది. ఇంకా కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ఏరియాలో అయితే 10.2 డిగ్రీల అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ లో 11.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నాయి. సాధారణ డిగ్రీల కంటే కూడా సగటున 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా చాలా తక్కువగా పడిపోతుంది. ఇటు జిల్లాలోని కొన్ని ప్రాంతాలతో పాటు హైదరాబాద్ సిటీలో చాలా ఏరియాలలో కూడా ఉష్ణోగ్రతలు చాలా వరకు తగ్గుతున్నాయని చెప్పవచ్చు. హైదరాబాద్ లో అయితే ఉష్ణోగ్రతలు 13 నుంచి 15 డిగ్రీల మధ్యనే ఉంటున్నాయి. షేర్లింగంపల్లిలో అతి తక్కువగా 13.2 డిగ్రీలు, సికింద్రాబాద్ లో 14.8 డిగ్రీలు ఉన్నాయి. ఉత్తరాది నుంచి కొనసాగుతున్నటువంటి పొడిగాలులు, క్లియర్ స్కై తో పాటు రాత్రిపూట చలి తీవ్రతకు చాలా కారణమవుతుందని కూడా ఐఎండీ చాలా స్పష్టంగా తెలిపినటువంటి పరిస్థితుల్లో వచ్చే 4 రోజుల్లో కూడా తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు 8 నుంచి 10 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉంది. హైదరాబాద్ లో నవంబర్ 14 నుంచి 18 వరకు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో 11 నుంచి 13 డిగ్రీల మధ్య అత్యల్ప స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా ఒక అంచనాకైతే హైదరాబాద్ వాతావరణ శాఖ వచ్చింది వైశాలి. ప్రజలు ఆ ఉష్ణోగ్రతల పట్ల తగ్గుతున్నటువంటి గణనీయంగా రికార్డ్ స్థాయిలో తగ్గుతున్నటువంటి టెంపరేచర్ పట్ల, ఆ చలి పట్ల కూడా, చలి గాళ్ల పట్ల కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అటు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో చాలా చోట్ల కూడా ఎముకలు కొరికెట్టే చలికి ప్రజలైతే వణికిపోతున్నారని చెప్పవచ్చు. రానున్న 4 రోజుల పాటు చలి తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సింగిల్ డిజిట్ కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సగటు కంటే 2 నుంచి 4 డిగ్రీల తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నటువంటి ఈ పరిస్థితులలో ప్రజలైతే చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని ప్రభుత్వంతో పాటు వాతావరణ శాఖ అధికారులు కూడా చాలా స్పష్టమైనటువంటి హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఖమ్మంతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని, హైదరాబాద్ లోని చాలా శక్తి ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు అయితే చాలా వరకు తగ్గే అవకాశం ఉన్నాయి. దాంతో పాటు ఏజెన్సీ ఏరియాలోని ప్రజలైతే, మన్యం గ్రామాల ప్రజలు కూడా చలికి అయితే వణికిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పటికే మనకు ప్రారంభమైంది. చాలా చోట్ల కూడా ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాల్లో కానీ, గిరిజన గ్రామాల్లో, తండాలలో, అటవీ ప్రాంతాలలో అయితే ఇంకా ఉష్ణోగ్రతలు సాధారణ కంటే ఎక్కువ స్థాయిలో కూడా తగ్గిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. టెంపరేచర్ అయితే చాలా వరకు తగ్గిపోతుంది. సో దానికి తోడు రాత్రిపూట టెంపరేచర్ తో పాటు డే టైమ్ లో కూడా ఉండాల్సినటువంటి ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 3 డిగ్రీల తక్కువగా నమోదవుతుంది. ఒకవైపు చలి, మరొక వైపు మంచు ప్రభావం కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఉదయం 8 నుంచి 8:30 వరకు కూడా రహదారుల పైన కూడా వెళ్ళడానికి కూడా క్లియర్ గా ఉండనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మంచు తీవ్రతతో పాటు ఎక్కువగా పొగ మంచు ఉండటం వల్ల మార్నింగ్ టైంలో కూడా వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. దాంతో పాటు ముఖ్యంగా రైళ్లకు సంబంధించినటువంటి సిగ్నల్స్ వ్యవస్థ కూడా సరిగా
కనిపించకపోవడంతో రైళ్లు కూడా కొద్దిగా ఇప్పుడిప్పుడే ఆలస్యంగా నడుస్తున్నటువంటి పరిస్థితి ప్రారంభమైందని చెప్పవచ్చు. సో రాబోయే రోజులలో కూడా అటు వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే తెలంగాణ వ్యాప్తంగా గతంలో కంటే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గి చలి ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది వైశాలి. ఓకే, థ్యాంక్ యూ రాజు పటేల్.